ఐపీఎల్ 2025లో భాగంగా వాంకడేలో ముంబై గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో గుజరాత్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయకేతనాన్ని ఎగురవేసింది. అన్ని విభాగాల్లోనూ గుజరాత్ జట్టు రాణించడం వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది. అదే సమయంలో ముంబై జట్టు చివరి వరకు కూడా గెలుస్తుంది అనిపించింది. కానీ చివరి ఓవర్ దీపక్ చాహర్ సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం, హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా చేసిన కొన్ని తప్పిదాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఓడిపోవలసి వచ్చింది. ఇక ఓటమి తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మేము అద్భుతంగా పోరాడాము. ఇది 150 పరుగులు చేసే పిచ్ కాదు. మేము మరొక 25 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది. బ్యాటింగ్లో మేము తడబడ్డం వల్ల ఎక్కువ పరుగులు చేయలేకపోయాం. అయినప్పటికీ కూడా మా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చివరి వరకు తీసుకొచ్చారు. దీనికి తోడు ఈ మ్యాచ్లో మేము కొన్ని క్యాచ్లను జారవిడిచాము. కానీ వాటి వల్ల మేము మరీ ఎక్కువ భారీ మూల్యమైతే చెల్లించుకోలేదు. ఈ రోజు మా జట్టులోని ఆటగాళ్లు 120% గెలుపు కోసం కృషి చేశారు. మొదటి ఇన్నింగ్స్లో పిచ్ పైన తేమ ఎక్కువగా లేదు. కానీ రెండో ఇన్నింగ్స్లో వర్షం వచ్చి పోతూ ఉండడంతో స్టేడియంలో తేమ శాతం పెరిగిపోయింది. అయినప్పటికీ మేమెక్కడా వెనకడుగు వేయలేదు. ఇక ఈ మ్యాచ్లో నా ఓవర్లో ఎక్కువ పరుగులివ్వడం కూడా నేను చేసిన తప్పిదంగా భావిస్తున్నాను. అంతేకాకుండా చివరి ఓవర్లో నేను కూడా దీపక్ చాహర్కు ఇవ్వడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే అతడికి ఇలాంటి సందర్భాల్లో బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. ఒత్తిడిలో వికెట్లు తీయగల సామర్థ్యం కూడా ఉంది. అందుకే నా బదులు దీపక్ చాహర్కు బౌలింగ్ ఇచ్చానని హార్దిక్ పాండ్యా తన మనసులో మాటను బయటపెట్టాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.